ఏ కోర్స్ నేర్చుకోవాలో తెలియట్లేదా? అయితే ఇనుమాటిక్స్ కెరియర్ గైడెన్స్ ని ఫాలో అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. ప్రస్తుతం లైవ్ కాల్లో జాయిన్ అయ్యారు లోక్సత్తా వ్యవస్థాపకులు రిటైర్డ్ ఐఏఎస్ జయప్రకాష్ నారాయణ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే వలి. సార్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అంటే ఈ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడూ కూడా మీరు బంగారం కొనొద్దు, 1 సంవత్సరం పాటు బంగారం కొనకుండా ఉండండి, మీ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా బంగారం కొనొద్దు, తర్వాత పెట్రోల్ డీజిల్ ని చాలా వరకు పొదుపు చేసుకోండి, అవసరమైతే ఇంట్లో నుంచే పని చేయండి, ఇలాంటి వ్యాఖ్యలు ఎప్పుడు చేయాల. మొన్న బీజేపీ రాజకీయ పార్టీ బహిరంగ సభలో ఆయన ఎప్పుడైతే వ్యాఖ్యలు చేశారో అందరూ కూడా దీని మీద తీవ్రంగా చర్చించుకుంటున్నారు. అసలు ఎందుకని అలాంటి కామెంట్స్ చేయాల్సి వచ్చింది? ఏం జరుగుతుంది సార్? వల్లి, ప్రధానమంత్రి గారి అప్పీల్ని నేను 100% బలపరుస్తున్నాను. చాలా సంవత్సరాలుగా నేను బంగారం మీద మోజు దేశానికి ఎంత హాని చెప్పడం మొదలెట్టాను. కాకపోతే ఏంటంటే ఒక ప్రధానమంత్రి, ఒక పెద్ద పార్టీ, గొప్ప నాయకుడు, అలాంటి నాయకులు మాట్లాడితే మీడియాలో అటెన్షన్ ఉంటుంది, పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కాబట్టి దీన్ని పూర్తిగా అభినందిస్తున్నాను. అట్లాగే విదేశీ మార్గద్రవ్యం మనకి చాలా కొరత ఉన్నది. మనకి ఎప్పుడు కూడా ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువ. విదేశాల్లో మన దేశం వ్యవస్థలు విదేశాల్లో కష్టపడి పనిచేసే వాళ్ళు, ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో కానీ ఇతర దేశాల్లో కానీ, వాళ్ళు సంపాదించి ఆ డబ్బంతా భారతదేశంలో డిపాజిట్ రూపంలో పెట్టడం చేత ఈ రెమిటెన్సెస్ అంటాం. ప్రపంచంలో అత్యధిక రెమిటెన్స్ వస్తుంది మనకి. అవి లేకపోతే అసలు ఈ పాటికి దేశం చాలా కష్టంలో పెట్టింది. కాబట్టి దేశ ఆర్థిక వ్యవస్థను బలపరచాలని చెప్పంటే ఈ 2 అవసరం. కొంచెం వివరాల్లో కడతాను. బంగారం విషయం తీసుకోండి. ప్రపంచంలో చరిత్ర మొత్తంలో, మానవ చరిత్ర మొత్తంలో వెలికి తీసిన బంగారం దాదాపుగా 190,000 టన్నుల నుంచి 2 లక్షల టన్నులు ఉందని అంచనా. మొత్తం ప్రపంచ చరిత్ర 2500, 3000 సంవత్సరాల చరిత్రలో మొత్తం వెలికి తీసిన బంగారం ఏ దేశంలో అయినా సరే దానిలో 36,000 టన్నులు భారతదేశంలో ఉంది. దాదాపు 20%, 18-20% ప్రపంచం మొత్తంలో ఉన్న బంగారం భారతదేశంలో ఉంది. ప్రభుత్వం దగ్గర ఉంది 900 టన్నులే, 1000 టన్నుల లోపు. 35,000 టన్నులు పైగా ఈ దేశ ప్రజల దగ్గర. ప్రపంచంలో ఎక్కడ ఇంత బంగారం ప్రజల దగ్గర ఊహించడం మనం, ఒక పేద దేశం ఉందని. ఎందుకంటే మన బంగారం అంటే విపరీతమైన మోజు. మన మహిళలకి, మన కుటుంబాల బంగారం దాచుకోవటం అలవాటు. గడిచిన సంవత్సరాన్ని మీరు చూసినట్టయితే దాదాపు 800 టన్నులు, 700 టన్నులకు పైగా, దాదాపు 800 టన్నులు బంగారాన్ని దిగుమతి చేసుకున్నాం. ప్రపంచంలో అతి ఎక్కువ దిగుమతిదారు బంగారం భారతదేశం. బంగారం ధర ఈ సంవత్సర కాలంలో 70-80% బహుశా రెట్టింపు పెరిగిపోయింది. ఉదాహరణకు గత సంవత్సరం దిగుమతి చేసుకున్న బంగారం దాదాపుగా $72 బిలియన్ అని చెప్తున్నారు. ఇవాళ లెక్కల ప్రకారం ఆ బంగారమే రూపాయి విలువ క్షీణించినా కూడా ఆ 800 టన్నుల బంగారమే ఇవాళ లెక్కల ప్రకారం మీకు దాదాపుగా $130-140 బిలియన్ ఉంటాయి. $130 బిలియన్ అంటే దాదాపు రెట్టింపు అయిపోయింది. ఈ సంవత్సరం దిగుమతి చేసుకున్నాం అనుకోండి మనం 800 టన్నులు, ఒక $120-130 బిలియన్ కేవలం బంగారం మీద అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఒక పక్కనే బంగారం డిమాండ్ ఉన్నది. పెళ్ళిళ్ళకి, మన ఇంట్లో మరి జరిగే శుభకార్యాలకి బంగారం లేకుండా మన దేశంలో దాదాపు ఏ కుటుంబం ఉండదు. అది హిందూ, ముసల్మాన్, క్రైస్తవం, మరి ఈ కులం ఆ కులం తేడా లేకుండా, పట్టణాలు గ్రామాలు తేడా లేకుండా. కానీ దిగుమతి చేసుకునే అవసరం లేకుండా మన దేశంలో ఉన్న బంగారం ఉపయోగించుకుని ఏర్పాటు చేయగలగాలి. దానికి పద్ధతులు ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, సులభమైన పద్ధతి. అదే సార్, అంటే ప్రధాని గారు చెప్పేది 1 సంవత్సరం వరకు అసలు ఏం కొనద్దు, ఏ శుభకార్యం జరిగినా కొనద్దు అంటే. ఇంకోటి చూడండి, దేశం అందుకనే ఇప్పుడు శుభకార్యాలు బంగారం వద్దని అంటల్లా. కానీ మన దేశంలో ఉన్న బంగారాన్ని కనుక మనం, నా దగ్గర బంగారం కడ్డీలు ఉన్నాయి, నా దగ్గర లేవు, నేను చెప్తున్నా అంటే ఒక ఉదాహరణగా చెప్తున్నాను. ఆ కడ్డీలని మన బ్యాంకులో పెట్టాము, మనం డబ్బు డిపాజిట్ చేసినప్పుడు డబ్బులు ఉన్నాయి, డబ్బులు చేస్తున్నాం, మనం బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నాం. అవసరమే మళ్ళీ తీసుకుంటాం బ్యాంక్ నుంచి, ఎప్పుడైనా తీసుకోవచ్చు. కానీ రోజు తీసుకోం. ఆ డబ్బు ఎక్కడికి వెళ్తుంది? అవసరం నాడికి వెళ్తుంది. అవసరంలో వాళ్ళు వాడుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఇల్లు కట్టుకోవచ్చు, లేకపోతే వాళ్ళు పరిశ్రమలు పెట్టుకోవచ్చు, వ్యాపారం పెట్టుకోవచ్చు, ఆర్థిక వ్యవస్థను పెంచవచ్చు, ఆదాయాలు పెంచుకోవచ్చు. కాబట్టి
డబ్బు సర్క్యులేట్ అవుతుంది. బంగారం కూడా సర్క్యులేట్ అయింది అనుకోండి, డబ్బు సర్క్యులేట్ అయినట్టుగా బంగారం సర్క్యులేట్ ఏర్పాట్లు చేసామనుకోండి, ఉమ్, దిగుమతి అవసరం లేకుండా మన అవసరాలు తీరుస్తుంది. తర్వాత ఈ బంగారం ఇంట్లో ఉంటే మీకు గుడ్లు పెడుతుంది, మీకేం ధనం ఆదాయం రావట్లేదు, ఊళ్ళో పెట్టి కూర్చున్నాం అంతే. ధర పెరిగితే అదృష్టం అంతే. కానీ దీని నుంచి కొద్దిపాటి ఇన్కమ్ వచ్చింది అనుకోండి, ఇవాళ ఖాళీగా పడింది, మనకు లాభం అవుతుంది. రెండోది, దేశం దృష్ట్యా చూడండి, 36,000 టన్నుల బంగారం అంటే ఇవాళ రేటు ప్రకారం $5,500 బిలియన్, $5,500 బిలియన్. ఉమ్, అంత డబ్బు నిరుపయోగంగా, నిరుత్పాదకంగా అలా పడింది. అంటే మనం ఒక నిధిని పాత్రలో దాచిపెట్టాం, డబ్బుల్ని పాత్రలో దాచిపెట్టాం అనుకోండి, ఆ డబ్బు ఉపయోగం ఏముంది? ఈ బంగారాన్ని ఎంతో కొంత వెలికి తీసామనుకోండి, ఆ బంగారం డబ్బు అవుతుంది. ఆ డబ్బు దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకి, పెట్టుబడులకి, కొత్త పారిశ్రామికీకరణకి, ఉపాధి కల్పనకి, అభివృద్ధికి పనికొస్తుంది. కాబట్టి ఈ రెండు ప్రయోజనాలు, విదేశీ మార్గద్రవ్యం ఆదా చేయొచ్చు, అదే సమయంలో మన అవసరాలు తీర్చవచ్చు. రెండోది, ఈ డబ్బుని ఊరికే మనకి డెట్ క్యాపిటల్ అంటాం, ఒక పాత్రలో పాతి పెట్టినట్టుగా ఉపయోగం లేకుండా ఉంది, అలా పడి ఉంది అంతే. దాన్నే కనుక బయటికి తీసుకొచ్చినట్టయితే, సరైన పద్ధతుల్లో కొంచెం ఇన్నోవేటివ్ పద్ధతులు తీసుకొచ్చినట్టయితే, ఈ దేశ అవసరాలు, ఈ దేశ ప్రజల అవసరాలు, మౌలిక అవసరాలు, మౌలిక సదుపాయాలు, ఆర్థిక అభివృద్ధి, దానికోసం పెట్టుబడులు, మన దేశం నుంచి బంగారం అంటే డాలర్లు ఉన్నట్టు లెక్క. బంగారం ఎప్పుడు కూడా విదేశీ మార్గద్రవ్యం డాలర్లతోనే లెక్కేస్తారు. మీకు ఒక దేశం దగ్గర, ఒక దేశంలో ఇంత డాలర్లు ఉన్నాయి అని చెప్పంటే, విదేశీ మార్గద్రవ్యం డాలర్ లోపల ఉండక్కర్లేదు, బంగారం అంటే డాలర్ల కంటే ఎక్కువది. కాబట్టి దాని ఉపయోగంలో తీసుకొస్తాం. ఇప్పుడు ఉపయోగం లేకుండా పెట్టించాం, వెనపెట్లో పెట్టించాం అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా ఇది అవసరము. అనవసరమైన బంగారాన్ని కొనటము ఆపాలి. ప్రభుత్వం కూడా దానికి పథకాలని, ఇప్పుడు ఇలాంటి కొన్ని ఓకే. పథకాలు సార్, పెట్టారు. ఇప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా ప్రధాని గారు పిలిపిచ్చారనే ఉద్దేశంతో ప్రజలు స్వచ్ఛందంగా ఎంతవరకు దీన్ని కట్టడి చేసే పరిస్థితి ఉంది సార్? బంగారం కొనకుండా ఆపగలగటం కావచ్చు, లేకపోతే రోడ్ల మీదకి వచ్చి అనవసరమైన ప్రయాణాలు చేసే ఉద్దేశంతో కావచ్చు, ఎంతవరకు దాన్ని నిలువరించే పరిస్థితి ఉంటుందంటారు? జెన్యూన్ గా ఆపగలమా అంటారా? ఇప్పుడు అందరూ ఒక్క రోజున పద్ధతులు మార్చుకోరు, కానీ కాలక్రమేణా ఇప్పుడు మనం చర్చించినట్టుగా, మీరు ఇప్పుడు ఈ చర్చ పెట్టారు, మంచి చర్చ, నిజాయితీగా దీని గురించి మాట్లాడుకుని. ఇప్పుడు బంగారం ఉదాహరణకి, ఇప్పుడు మన ప్రేక్షకుల్లో చాలా మందికి ఇంత బంగారం మన దేశంలో ఉందని తెలియదు, ప్రపంచం మొత్తంలో బంగారం మన దేశంలో ఎక్కువ ఉందని తెలియదు, మన అవసరాలు తీర్చడానికి మన బంగారం సరిపోతుందని తెలియదు. ఇది ప్రజల్లోకి వచ్చింది అనుకోండి. ఇప్పుడు మీకు ఈ గ్యాస్ సిలిండర్లు ఏం చేశారు, స్వచ్ఛందంగా మీరు కాస్త వదులుకోండి అయ్యా, మీరు కూడా సబ్సిడీలు పెడితే ఖజానా డబ్బు ఖాళీ అవుతుందని చెప్పి చాలా మంది వదిలేసుకున్నారు కదా. అవును. కాబట్టి ఇది బలవంతమేం లేదు, ఎవరెవరిని బలవంతం చేయలేరు. కానీ దీంతో పాటు ప్రజలకు నచ్చ చెప్పడంతో పాటు హేతుబద్ధంగా, నిజాయితీగా, మరి అబద్ధాలు ఆడకుండా, ప్రాక్టికల్గా ఆచరణ సాధ్యం రీతిలో నచ్చడంతో పాటు ప్రభుత్వం కూడా నేను ఇందాక చెప్పినట్టుగా కొన్ని పథకాలను ప్రవేశపెట్టాలి. నా దగ్గర ఉన్న బంగారాన్ని, మీ దగ్గర ఉన్న బంగారాన్ని బ్యాంకులో పెట్టి నాకే నష్టం లేకుండా కొద్దిపాటి, ఒక 0.5% వడ్డీ వచ్చినా సరే రేపు ఎప్పుడు కావాలన్నా తీసుకొచ్చిన ఏర్పాటు చేస్తే, మన డబ్బు ఎట్లాగైతే సర్క్యులేట్ అవుతుందో బంగారం కూడా సర్క్యులేట్ ఏర్పాటు చేసినట్టయితే, అవసరం ఉన్న వాళ్ళకి బంగారం పెడుతుంది, మీకు అవసరం వచ్చినప్పుడు మళ్ళీ మీరు తీసుకోవచ్చు, ఊరికి ఇంట్లో ఎనపెట్లో కూర్చోకుండా. అప్పుడు దిగుమతులు ఆగిపోతాయి. కాబట్టి ఎవరికి నష్టం లేకుండా పథకాలను కనుక చిత్తశుద్ధితో ఏర్పాటు చేస్తే కాలక్రమేణా ఈ దిగుమతులు తగ్గుతాయి. ఇప్పుడు చూడండి, బంగారం మన దేశంలో మొట్టమొదటి దిగుమతి ఇంధనం, పెట్రోలియం ఉత్పత్తి. రెండో దిగుమతి బంగారం. ప్రపంచంలో ఏ దేశంలో రెండో దిగుమతి బంగారం లేదు, మొదటి దిగుమతి బంగారం లేదు, మన భారతదేశం ఒక్కటే ఉండదు. మరి ఇంత దిగుమతి చేసుకుంటుంటే ఎగుమతులు పెంచలేకపోయినట్టయితే దేశం ఏమవుతుంది? 1991లో ఏమైంది? ఆర్థిక సంక్షోభం ఎందుకు వచ్చింది? దిగుమతి చేసుకోవడానికి 2 వారాలు 3 వారాలు దాటి మనకి డబ్బులు లేకుండా పోయినాయి. అప్పుడు నరసింహరావు గారు, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం వచ్చి అది కాస్త కొన్ని మార్పులకి శ్రీకారం చుట్టారు. ఇందిరాగాంధీ గారు అంతకు మునుపు 1970 దశకంలోనే బంగారం కొనదని అడుగు విజ్ఞప్తి చేశారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ పెట్రోల్ ధరలు పెరిగినప్పుడు ఆయన పార్లమెంట్కి జట్కాలో వెళ్ళారు. అంటే జట్కాల రోజు వెళ్తారని కాదు, అంటే మనందరం పొదుపు ప్రధానం పాటించాలి, దిగుమతి చేసుకుంటున్నాం ఇంధనాన్ని. నేను ఐస్ క్రీమ్ కొనడం కోసమో, ఐపీఎల్ మ్యాచ్ చూడడం కోసమో, సరదాగా విహారయాత్రకో ఒక్కళ్ళే వెళుతూ కారులో, పెద్ద విమానం లాంటి కారులో వెళ్ళి నాకు డబ్బులు ఉన్నాయి కదా అని 100 లీటర్ల పెట్రోల్ లేకపోతే డీజిల్ ఖర్చు పెట్టామనుకోండి,
మీకు మీకు మీరు డబ్బులు మీ దగ్గర ఉండొచ్చు, కానీ కొనేది విదేశాల నుంచి, మన దేశంలో మనకు ఉత్పత్తి కావట్లా. అవును. పొదుపుతనం పాటించకపోతే ఎట్లా? ఆ కారు లేకుండా చిన్న కారు, ఎలక్ట్రిక్ కారు వెళ్ళారనుకోండి, లేకపోతే కార్ పూలింగ్ చేసుకున్నాం అనుకోండి, లేకపోతే మెట్రోలో వెళ్ళామనుకోండి, ఆ మేరకు ఆదా అవుతుంది కదా. అవును. అయితే దానిలో కూడా మళ్ళీ ప్రభుత్వం బాధ్యత ఉన్నది. ఇంధన విషయంలో కూడా మనం చేయాల్సిన పని మనం చేయాలి. ప్రభుత్వం ఇప్పుడు మెట్రో ఉంది, మంచి ఆదర్శవంతంగా మనకి మంచి ప్రమాణాలతో మెట్రో నడిచింది అనుకోండి, సుఖంగా ఉంది, సౌకర్యంగా ఉంది, భద్రంగా ఉంది, టైంకి వెళ్ళిపోతుందని చెప్పని అప్పుడు ఎక్కువ వాడతాం. మీరు మీ పని చేయకుండా మాకు చెప్తే మనం వినాం. ఇవాళ హైదరాబాద్లో ట్రాఫిక్ ఏమవుతుంది? ఉదాహరణకు మన హైదరాబాద్ తీసుకుందాం, ఎక్కడో దేశం అంతా తర్వాత ఆలోచిద్దాం. 133 గంటలు ఒక్కొక్క మనిషి హైదరాబాద్లో ట్రాఫిక్లో చిక్కుకుపోతున్నాడు. ఏడాదికి 133 గంటలు విలువైన సమయాన్ని పనికి పనిపెట్టదు. మీకు నాకు ప్రతి ఒక్కళ్ళకి, మీకు మీ జీవితంలో మీరు చూడండి, మీరు కారులో వెళ్ళినా, లేకపోతే స్కూటర్ మీద వెళ్ళినా, లేకపోతే మరొక వెళ్ళినా కూడా ఎంత ట్రాఫిక్లో ఎన్నిసార్లు ఎదుర్కొంటున్నాం మనం. అవును సార్, కరెక్ట్. దాని బదులు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని బాగు చేయాలి ప్రభుత్వం, దాన్ని ఆకర్షణీయంగా చేయాలి, భద్రంగా చేయాలి. మనకి మెట్రో ఉంది హైదరాబాద్, 22,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు మెట్రో నిర్మాణం కోసం అని చెప్పని. ఒక 300-400 కోట్లు ఖర్చు పెడితే అదనంగా మెట్రో తగినన్ని ట్రైన్స్ వస్తే ఫ్రీక్వెన్సీ పెంచవచ్చు. చాలా కాలం పాటు 300 కోట్లు పెట్టడానికి ఓపిక లేక ప్రభుత్వానికి అనవసరం దుబారా ఖర్చు చాలా చేస్తున్నాం. మెట్రో ఫ్రీక్వెన్సీ పెంచరా, క్రికెట్స్ వెళ్ళే పరిస్థితి ఉన్నది. అలాగే ఆర్టీసీ బస్సులు డిమాండ్ ఉన్నా కూడా ఆర్టీసీ బస్సులు ఫ్రీక్వెన్సీ పెంచట్లా. మంచి ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురావచ్చు, ఏసీ బస్సులు తీసుకురావచ్చు, కంఫర్టబుల్ ఉండేట్టుగా. ఆ ప్రయత్నం చేయట్లేదు, ఎందుకంటే డబ్బులు లేవంటున్నారు, వేరే వాటి తగిలేస్తున్నారు డబ్బులంతా కూడా. కాబట్టి ప్రభుత్వం చేయాల్సిన పని కూడా ఉంది. అదే సమయంలో మనం కూడా కాస్త ఆలోచించాలి. నేను హైదరాబాద్ కానీ ఇంకొకళ్ళు సార్, కొంతమంది విమర్శలు కూడా చేస్తా ఉన్నారు ప్రధాని మోదీ గారు చేసినటువంటి కామెంట్స్ మీద. అంటే మీరు తీసుకోవాల్సినటువంటి చర్యలు పూర్తి స్థాయిలో సంతృప్తికరంగా తీసుకోకుండా ప్రజల్ని నోరు కట్టేసుకోండి, కడుపు కట్టేసుకోండి అంటే ఎక్కడ వింటారు? మీరు ఏది చేయాలో అది చేయండి అంటున్నారు సార్. ఇది కరెక్టే అంటారా? ఇప్పుడు ప్రభుత్వాలు వాళ్ళ పని చేయాలి. ఇందాక చెప్పాను, బంగారం విషయంలో ఏ పని చేయాలో చెప్పాను, ఇంధన విషయంలో ఏం పని చేయాలో, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విషయంలో ఏ పని చేయాలో చెప్పాను. కానీ అమ్మ అంటే బూత్ మాట అంటే ఎట్లా? దీన్ని నోరు కట్టుకోవటం, కడుపు కొట్టుకోవటం ఎక్కడుంది? అరే, పొదుపుదనాన్ని పాటిద్దామయ్యా, ఇంధనం దిగుమతి చేసుకుంటున్నాం. ఇంధనం ఏమైంది? మనకి 20% ఇంధనం ప్రపంచానికి తగ్గిపోయింది ఒకసారి. దాదాపు 15-20 మిలియన్ బ్యారెల్స్ ప్రతిరోజు వచ్చేది మనకు ఆ గల్ఫ్ ఆఫ్ హార్మజ్ నుంచి, అరేబియన్ గల్ఫ్ లేకపోతే పర్షియన్ గల్ఫ్ నుంచి వచ్చేది ఆగిపోయింది ఈ యుద్ధం వల్ల. దానివల్ల ఏమైంది? ఇప్పుడు ఇంధనం అనేది ఇది మామూలు వస్తువు కాదు. కూరగాయలు, ఒక కూరగాయ ధర పెరిగితే ఇంకో కూరగాయ కొనుక్కుంటాం. ఇంధనం అట్లా కాదు. ఇంధనం లేకపోతే మనం బతకలేం. కాబట్టి ధర చాలా రెట్లు పెరుగుతుంది. అందుకే 20%, 15% కొరతున్నా కూడా ఇంధనం ధర $60 ఉన్నదల్లా ఇప్పుడు $130-140 వెళ్ళిపోతుంది స్పాట్ మార్కెట్లో. అవును సార్. దానివల్ల రవాణా రంగం మీద కూడా విపరీతమైన భారం పడి ఇక అన్ని వస్తువులు కొనసాగిస్తే 200 వెళ్ళొచ్చు రేపు పొద్దున. విదేశీ మారదనం మనకేమవుతుంది? మనం దేశంలో 5.5 మిలియన్ బ్యారెల్స్ రోజుకి మనం దిగుమతి చేసుకుంటున్నాం. 5.5 మిలియన్ బ్యారెల్స్, 5 లేక 5.5, $120-130 కొన్నట్టయితే అంతే లెక్కేసినా కూడా 5 మిలియన్ బ్యారెల్కి రోజుకి $600 మిలియన్ మనం దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. $600 మిలియన్ 340 రోజులకి $200 బిలియన్ పైగా ఒక్క ఇంధనం మీద ఖర్చు అవుతుంది. $200 బిలియన్ పైగా. బంగారం మీద $130 బిలియన్ ఖర్చు పెట్టి, ఇంధనం మీద $200 బిలియన్ పైగా ఖర్చు పెట్టి, మన దేశంలో లేనిది వాళ్ళకి డబ్బులు ఇచ్చి, మన దేశంలో అప్పటికీ కొరత తీరదు. ఎందుకంటే కొరత ఉంది. మీరు ఏ రేటుకి వచ్చినా కూడా, మనకి తక్కువ కొన్నా కూడా ప్రపంచ మార్కెట్ రేటు పెరిగిపోయింది. ఈ డబ్బు మన దేశంలో వెళ్ళట్లా, మన ప్రజలకు వెళ్ళట్లా, మన కంపెనీలకు వెళ్ళట్లా. ఇది ఏ రకంగా మంచిది? ఇది ఆపండి అయ్యా అని చెప్పంటే అది ఏ రకంగా తప్పు అవుతుంది? అమ్మ అంటే బూతు మాట అంటే ఎట్లాగా? ఇది ఒక చాలా ప్రపంచం అంతా కూడా గడ్డు పరిస్థితిలో ఉన్నది. ఏదో సినిమాలో చెప్తారే క్లిష్ట పరిస్థితిలో ఉందని. నిజంగా క్లిష్ట పరిస్థితిలో ప్రపంచం అంతా ఉన్నది, మనం ఒక్కడమే కాదు, ప్రపంచం అంతా జాగ్రత్త తీసుకుంటుంది. ఉదాహరణకి రోజుకి కేవలం డీజిల్ ధరలు పెంచకపోవటం వల్ల, పెట్రోల్ ధరలు పెంచకపోవటం వల్ల, ఎల్పిజి ధరలు పెంచకపోవటం వల్ల రోజుకి 1,000 కోట్ల రూపాయలని మన ఖజానాలో నష్టపోతున్నాం. రోజుకి 1,000 కోట్ల రూపాయలు. డబ్బు ప్రధానమంత్రి జేబులోంచి రావటంలా, రాహుల్ గాంధీ గారి జేబులోంచి రావటంలా, రేవంత్ రెడ్డి గారి జేబులోంచి రావట్లా, మన పన్నుల డబ్బే.
దీనికి ఖర్చు ఇప్పుడు పెడితే నెక్స్ట్ వీక్ వస్తాయి. 1 వీక్ లో ధరలు పెరుగుతాయండి సార్. ధరలు పెరుగుతాయి, నేషనల్ హైవేస్ రావు, ఉమ్, లేకపోతే మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు రావు, పెట్టుబడులు రావు, ఆర్థిక ప్రగతి ఉండదు, ఉపాధి ఉండదు. కాబట్టి ధరలు ఖచ్చితంగా పెంచి తీరాలి. కనీసం 10-12 రూపాయలు 15 రూపాయలు పెంచకపోతే 16 రూపాయల దాకా నాకు గుర్తున్నంత వరకు పెట్రోల్ మీద, 18 రూపాయల దాకా డీజిల్ మీద, ఉమ్, మనం ఒక్కొక్క లీటర్ మీద నష్టపోతుంది. మరి నా ఈ ఐస్ క్రీమ్ కొట్టడం కోసం చెప్పి నాకు కారు కావాలన్నా, విమానం లాంటి కారు కావాలన్నా, అది అంత జీవిత అవసరమా? అది కొంచెం పొదుపు చేయండి అని చెప్పంటే అది పాపమా? హైదరాబాద్ నగరాన్ని తీసుకోండి, 81 లక్షల వాహనాలు ఉన్నాయి ఇక్కడ. ఉమ్, రోజుకు 2000 వాహనాలు యాడ్ చేస్తున్నాం. గత 10 ఏళ్లలోనే రెట్టింపైన వాహనాల సంఖ్య, రెట్టింపు దాటినాయి. గత 10 ఏళ్లలోనే 100% దాటినాయి. రోజుకు 2,00,000 పైగా అదనంగా వాహనాలు వస్తున్నాయి. ప్రపంచంలో మన దేశంలోనే మీరు బెంగళూరుతో మన బొంబాయితో లేదా ఢిల్లీతో పోల్చినట్టయితే మన వాహనాల సంఖ్య జనాభా రీత్యా చూస్తే చాలా ఎక్కువ. లండన్ కంటే ఎక్కువ, న్యూయార్క్ కంటే ఎక్కువ, షాంఘై కంటే ఎక్కువ, సింగపూర్ కంటే ఎక్కువ. ఎందుకని? పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని బాగు చేయలేకపోయేసరికి, మంచి ప్రమాణాల పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సుఖవంతమైనది, సౌకర్యమైనది, భద్రమైనది లేకపోయేసరికి అందరూ పాపం నిరుపేద వర్గాలు కూడా మనకి స్కూటరు లేకపోతే కారు వాడాల్సి వస్తుంది. మధ్యతరగతి వర్గాల కారు, నిరుపేద వర్గాల స్కూటర్లు. బలవంతంగా ఎవరు ఆపం, కానీ అందుకని ప్రభుత్వం చేయాల్సిన ప్రభుత్వం చేయాలి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మెరుగు చేయాలి. నిన్న మోదీ గారు చెప్పారు సార్, స్కూళ్ళు కాలేజీలు కూడా ఇక ఆన్లైన్ క్లాసులు పెట్టుకోండి, దాదాపు ఒక 6 నెలల పాటు ఆన్లైన్ వర్చువల్ గా మీట్ అయితే బాగుంటుంది అని కూడా అన్నారు. ఎంత వీలుంటే అంత. ఇప్పుడు నేను ఈ గొడవంతా లేకమునిపే ఎప్పుడు ఎలక్ట్రిక్ కారే వాడతాను. హైదరాబాద్ నగరంలో 195 పాటు నేను ఎలక్ట్రిక్ కార్, చిన్న ఎలక్ట్రిక్ కార్ నెక్సాన్ వాడతాను. దూర ప్రయాణాలకి మరి మన దేశంలో ఇంకా ఛార్జింగ్ అది రాలేదు కాబట్టి మరి తప్పనిసరిగా పెట్రోల్, డీజిల్ కార్ వాడాల్సి వస్తుంది. కానీ రేపొద్దున ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడే విధంగా ప్రభుత్వాలు కూడా కొంత సౌలభ్యం కల్పించాలనుకుంటా సార్. కరెక్ట్. ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ సబ్సిడీ ఇచ్చారు కొంతకాలం. ఈ మధ్యన ఛార్జింగ్ కోసం అని చెప్పని ఎక్కడ అన్ని చోట్ల ఛార్జింగ్ ఉండేట్టుగా ఇంటర్ఫేస్ బాగు చేయడం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం చేయాలి, మన పని మనం చేయాలి. అంతేగాని పొదుపరితనాన్ని పాటించండి, మన వనరుల్ని కాపాడండి, మన బిడ్డల భవిష్యత్తుని కాపాడండి, అప్పుల పాలు చేయబోకండి, ఆర్థిక దోహదం చేయండి అని చెప్పంటే దాన్ని కూడా పాపంగా చిత్రిస్తే అది చాలా ప్రమాదకరమైన ఆలోచన. రాజకీయాలు కొన్ని విషయాల పక్కన, ఎలక్షన్లో మీరు ఎవరు కావాలంటే వాళ్ళు చెప్పుకోండి, మీ భాష మీరు చెప్పుకోండి, ప్రజల్లో పెంచండి. కానీ ఇది చాలా హేతుబద్ధమైనది, ఇది అవసరమైనది మన ప్రయోజనాల కోసం. ఒక కుటుంబంలో ఎట్లాగైతే మన పిల్లల భవిష్యత్తు కోసం పొదుపుతనాన్ని పాటిస్తామో, ఒక దేశంలో కూడా పొదుపుతనాన్ని మన పిల్లల భవిష్యత్తు కోసం పాటించాలి. రైట్ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ జేపీ గారు.